నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారం బి గ్రామంలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి వాసు పలు కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ధర్మారం గ్రామ పంచాయతీలో సమస్యలు తీర్చుకోవడానికి ప్రజలకు ప్రజాపాలన నిర్వహిస్తామని అన్నారు. ఎలాంటి బాధలు ఉన్నా ఫిర్యాదు చేసినా వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. వైకుంఠధామాల్లో మంచి వాతావరణాన్ని తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి బాటలో నింపుతామని తెలిపారు. పెన్షన్ ఇస్తామని, ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని అన్నారు. సర్పంచ్ అభ్యర్థిగా కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వాసు కోరారు. 14 వార్డులలో వార్డు మెంబర్లను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే సహకారం ఉందని ఆయన తెలిపారు. శ్మశాన వాటికలు చాలా నిరుపయోగంగా ఉన్నాయి. వాటిని గ్రామ పంచాయతీనే ఆ మెయింటెనెన్స్ మొత్తం చూసి శ్మశాన వాటికల్ని ఒక సింబాలిక్గా అక్కడికి వెళ్తే శ్మశాన వాటికలు వెళ్తే మనకి వేరే ఫీలింగ్ ఉండకూడదు అనే విధంగా అభివృద్ధి చేయడానికి మేము కూడా ఒక ప్రణాళికలో తీసుకున్నాం. అంతేకాకుండా మహిళా సోదరుల నుంచి నాకు పూర్తి స్థాయిలో మద్దతు వస్తుంది. మహిళా మనులు అందరూ నాకు ఓటేయడానికి కంకణం కట్టుకున్నారు. కాబట్టి మహిళా మనుల రుణం కూడా వాళ్ళు ఏ సమస్య ఉన్నా కానీ ఖచ్చితంగా వాళ్ళ సమస్య తీర్చడానికి ప్రయత్నం చేస్తానని, వాళ్ళకి ఎప్పుడు ఒక తమ్ముడులాగా ఒక అన్నలాగా ప్రతి సమస్యకి ఇంటికి వచ్చి పని చేస్తానని వేడుకుంటున్నాను. చెప్పండి. నాకు అన్ని వార్డులలో అన్ని వర్గాల ప్రజలు నాకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇంకా మద్దతు నాకు చాలా గట్టి బలం ఇచ్చి నాకు ధైర్యం ఇచ్చి ముందుకు సాగేలా అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నాకు వచ్చిన గుర్తు కత్తెర గుర్తు. నాతో పాటు 14 మంది వార్డు మెంబర్లు నాతో పాటు ఉన్నారు, నా ప్యానల్లో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా దాంట్లో దాదాపు 11 మంది నేను యువకులనే తీసుకున్నాను. కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి. ధర్మారంలో ఒక యువ నాయకత్వానికి, ఒక యువతరానికి ఒక అవకాశం ఇవ్వండి. ధర్మారాన్ని బాగు చేసుకుందాం, ధర్మాన్ని డెవలప్ చేసుకుందాం. ధర్మారం డెవలప్లో ఉన్నదాన్ని ఇంకా బాగా డెవలప్ చేసుకోవడానికి నాకు అవకాశం ఇవ్వని చెప్పేసి అందరి సభాముఖంగా అందరికి చెప్తున్నాను. అట్లాగే మీరు ఈ ధర్మారంలో ప్రజాపాలన గ్రామ పంచాయతీ గెలిచిన తర్వాత ప్రజాపాలన నిర్వహిస్తారని చెప్పి కొందరు అంటున్నారు. అది నిజమేనా? మనం చేయాల్సిన పనులు ఆల్రెడీ రేషన్ కార్డుల విషయంలో వీటిల్లో ప్రజాపాలనలో మనం ఇచ్చిన దరఖాస్తులకి మ్యాక్సిమం దాదాపుగా మనం పరిష్కరించాం. ఇక మీద కూడా నేను మన సర్పంచ్గా అవకాశం ఇవ్వండి. ఇచ్చిన నెల రోజుల్లోనే ప్రజాపాలన ప్రోగ్రాం ఎట్లయితే గవర్నమెంట్ తీసుకున్న స్కీమ్ లేకనే ధర్మారం ప్రజాపాలన అని ప్రోగ్రాం తీసుకుంటాను. ఆ ప్రోగ్రాంలో ఇంటింటికి ఏ సమస్య ఉన్నా, రేషన్ కార్డు సమస్య ఉన్నా, పింఛన్ సమస్య ఉన్నా, బీడీ కార్మికులు పింఛన్ సమస్య